కేరళలోని పథనంతిట్టలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ 18 ఏళ్ల అథ్లెట్పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 5 ఏళ్లుగా ఈ దారుణాలను అనుభవిస్తూ వచ్చిన ఆ యువతి చివరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో ఈ అమానుషం బయటకొచ్చింది. 13 ఏళ్ల పసిప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తన పొరుగింటి వ్యక్తి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడని వాపోయింది. తర్వాత పలువురు కోచ్లు, తోటి ఆటగాళ్లు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. భయంతోనే ఇన్నాళ్లు ఈ విషయం బయటపెట్టలేదని పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు 62 మందిని గుర్తించారు. వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 15 మందిని అరెస్టు చేశారు. బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెల్లడించింది.